చెప్తున్నారు? స్వర్గంలో. ఎక్కడ? స్వర్గంలో చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం? ఇంకా చాలామంది చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాలేదు? మీరు ఎందుకు వచ్చారు? డిఫరెన్స్ ఏంటి? ఎవరు చెప్తారు? పట్ 10 minutesలో ఫినిష్ చేస్తాం. 4 రోజులు వస్తే వాళ్ళు ఫుల్ క్లాస్ తీసుకుందాం. ఇంకో 10 నిమిషాల్లో షార్ట్కట్లో ఒక మాట. వాళ్ళు ఎందుకు రాలేపారు? మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు దేవుడు మాటలు వినాలి అంటే, మన ఇంట్లో మన నాన్న అమ్మ ఉన్నారు కదా, నాన్న మాటలు అంటే, నాన్న చెప్తున్నదంటే ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? నాన్న చెప్తున్నది వింటాం. నాన్న చెప్తున్నది ఆ మాట పాటిస్తాం. నాన్న అంటే అక్కడికి వెళ్ళకూడదు. ఓకే నాన్న వెళ్దాం. మనకి ఏంటి లాభం? పాటిస్తే లాభం ఏంటి? ఇంటి మాట సంతృప్త పరలోకం. మన ఇంట్లో నాన్న ఉన్నారు. ఇంట్లో ఈ శరీరం ఉంది నాన్న. ఆయన మాట్లాడితే ఏంటి అవుతుంది? ఏంటి ఫలితం ఏంటి? లాభం ఏంటి? తెలుగు చదవలేదు, చెప్పుకెళ్తున్నాను. కొంచెం రాంగ్ అవుతుంది, కరెక్షన్ చేయాలి అంటే అర్థం కాకుండా కడుగుతుంది. సో ఏంటి లాభం అంటే, ఇంట్లో ఏం లాభం అంటే మంచి పెట్టాలి కదా. అలా పెట్ట మరి ఒక కొడుకు ఉన్నాడు, ఏంటి మాట నాన్న చెప్తారు ఇది చేయకిరా అంటే వెళ్తాడు. ఆ పిల్లలతో తిరగరా అంటే తిరుగుతాడు. అక్కడ కూకోగరా అంటే కూర్చుంటాడు. పిల్లలకి వెళ్ళగరా అంటే వెళ్తాడు. సో వాడికి మరి ఒక కూతురు ఉంది. ఆ కూతురు చెప్తుందండి. తండ్రి ఎవరి మీద ఫోకస్ ఎక్కువ? ఎందుకు వస్తుంది? ఏ మాట చెప్తే ఆ మాట ఏంటారు. అలాగే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తాం. అబ్రహం నుంచి చూస్తాం. అబ్రహం నుంచి ఎంతమంది ఈ బైబిల్లో రాసి పెట్టినారో, ఎంతమంది రాసి పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారు? ఆ పరలోక తండ్రి మాట ఆలకించారు. ఉట్టి ఆలకించలే, పాటించారు. తండ్రి మాట అంటే అంత భయం అనమాట. ఆ రేంజ్లో మీరు వాక్యం వింటున్నారు. ఏ వాక్యం విన్నా దేవుడు వాక్యం అండి. ఆ వాక్యమే మనకి యేసు ప్రభు వచ్చారు ఏంటి. సో ఆ వాక్యం వినడానికి మనం ఇప్పుడు కూర్చున్నాం. ఆ వాక్యము ఇన్ని ఏం చేయాలి? ఈ హృదయంలో ఉంచాలి. మళ్ళీ ఏం చేయాలి? ప్రతిరోజు అనేకుల మాట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా క్లాప్. ఇదే మన పని. అనేకులకి అందించాలి. ఇది ఒక పని. ఈ పని ఎవరెవరు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, సరదా పడుతున్నారు, చేయదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరికి అందించాలి. ఎవరికి వాక్యం తెలియదు, వాక్యం అందించాలి. మంది టెస్ట్ మీద చెప్పాలి. నాకు దేవుడు ఏం చేశాడు నా గురించి, ప్రభు ఏం చేశాడు నా గురించి, ప్రభు దగ్గరకు వచ్చి నా జీవితం అలాగే మారింది అండి. ప్రభు మనకి ఎలా ఉంచున్నారు అండి. ఇది మనం చెప్తే అదేంటవుతుంది? యేసు ప్రభుది ప్రచారం అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం యేసు తెలుసుకున్నాం, బాగున్నాం, చాలు. మరి ఒక కూరగాయల దుకాణానికి వెళ్తున్నాం, కూరగాయలు కొంటున్నాం. వాళ్ళు కూడా చెప్పొచ్చు లేదా? అతను ఫ్రెండ్షిప్ అవుతుంది కదా. కూరగాయలు చూడగలను సరే, అమ్మా రండి. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కూడా మనం యేసు ప్రభు గురించి చెప్పమా? మనకు ఒక భయం వస్తుంది. ఏమో చెప్తే ఏమో అంటాడేమో అని. ఏమన్నాడు? ఎప్పుడు చెప్తాం? ఇప్పుడు చెప్పాలనిపిస్తే ఎలా చెప్తాం? ఎవరు చెప్తారు? ఎప్పుడు చెప్పాలంటే కూరగాయలతో, ఒక కిరాణీ షాప్తో, ఒక ఫ్రెండ్తో, మీ చదివిన ఫ్రెండ్తో, మీ రిలేటివ్స్తో, ఎవరికి యేసు తెలీదు వాళ్ళతో ఎలా చెప్తారు? సీక్రెట్ చెప్పనా? ఫాస్టింగ్ ఉంటారు.
అప్పుడు భోజనం చేయకూడదు. ఏంటి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయాలి, ఆయన గురించి వెళ్ళి వాక్యము చెప్పాలి. అప్పుడు దేవుడు ఏమంటారు, ఆ వాక్యము చెప్పిన తర్వాత, వాక్యం ఏంటి దేనితో కంపేర్ అయినది? సీడ్స్ అంటే ఏంటి? గింజలు కదా, విత్తనం కరెక్ట్. ఆ విత్తనాలు మనం విత్తాలి కదా. ఆ విత్తనం ఎత్తలేదంటే మనం దేవుడు పని చేయడం లేదు. దేవుడు మెయిన్ పని విత్తనాలు. ఎవరెవరు విత్తనాలు విత్తుతున్నారో చేయదు. హలో, ఎవరు విత్తనం లేదా? మరి ఎలాగ చెట్లు అవుతాయి? కొత్త కొత్త ఆత్మలు ఎలాగ వస్తాయి? లేదు చర్చిలో ఎంతకున్నది అంతగా ఉండాలా? లేదా ఇంకెవరు రావడానికి ఎంట్రీ లేదు ఇక్కడ? లేదు చర్చ పెరిగితే మనకి ప్రాబ్లమా? అంటే చర్చ ఫుల్ అయిపోతుంది, అప్పుడేం ప్రాబ్లమా? మళ్ళా మరి ఎందుకు విత్తనాలు ఎత్తడం లేదు మనం? అదే విత్తనాలంటే అదే చెప్పారు కదా, విత్తనాలంటే వాక్యమే విత్తనాలు కరెక్టా. మీరు ఎత్తుకొని పోండి. అది ఎక్కడ పడుతుంది మీకు టెన్షన్ వద్దు. అది రోడ్డు మీద పడిని, రాయి మీద పడిని, ఇంకెక్కడ పడుతుంది? బుష్ బుష్ అంటే అయినా తెలుగునా? బుష్ బుష్ మట్టి ఏంటి? ఏమి? ముళ్ళ కొంప కరెక్ట్. ఆ ముళ్ళ కొంపలో పడినాయి, కొండ మీద రాయి మీద పడినాయి. మీరు నోట్ పడి అది రాయి మీద పడిన కూడా దేవుడు అతనికి చూస్తారా. ఒక్కొక్క ఈ రూఫ్ స్లాబ్ మీద ఒక చెట్టు అవుతుంది, అక్కడ మట్టి లేదు, ఏమి లేదు, గింజలు కూడా ఎవరు ఇచ్చారు అండి. అక్కడ చెట్టు అవుతుంది రూఫ్. ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ బిల్డింగ్ పగలగొట్టేస్తుంది. ఎంత పవర్ఫుల్! మరి దేవుడు విత్తనాలు ఎంత పవర్ఫుల్ ఉంటాయి? మనం ఎత్తితే ఎంత పవర్ఫుల్ ఉంటుంది? ఎంత పవర్ఫుల్ ఉంటుంది? చాలా పవర్ఫుల్. దీనికి ఎవరు యూజ్ చేస్తారో యూజ్ చేస్తేనే తెలుస్తుంది, ఇట్టుతేనే తెలుస్తుంది ఎంత పవర్ఫుల్. ఇంకేం చేస్తుంది ఇది మనకి? బైబిల్ శాంతి కదా. శాంతి ఇచ్చిన దేవుడు మనకి. శాంతి ఎక్కడుంది? దిల్లు ఉంది. దీని తప్ప మరి ఎక్కడ సృష్టిలో మరి ఎక్కడ శాంతి లేదు. దేవుడు వదిలేస్తే మరి ఎక్కడ శాంతి లేదు. మనం చదువుదాం మాథ్యూ ఒక చాప్టర్ చదువుదామా? 6:33. ఎంతసేపు కూర్చుందాం? వాళ్ళు చెప్తారు ఒక 5 నిమిషం 10 నిమిషాలు. ఎంతసేపు కూర్చోగలుగుతారు? ఎంతసేపు చెప్పండి. ఒక మినిమం టైం 5 నిమిషాలు 10 నిమిషాలు గంట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతికిడి, అనుగ్రహింపబడుతుంది. ఇప్పటి వరకు కూడా నాకు డబ్బులు లేవు, కట్టుకోవడానికి లేదు అండి, సరిగ్గా నేను భోజనం చేయలేను, వాళ్ళు చికెన్ మటన్ తినేస్తున్నారు, నా దగ్గర చికెన్ మటన్ రాదు అండి. ఇప్పటి వరకు మనము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ఎవరికి? దేవుడికి. ఒక చిన్న జ్వరం వచ్చినా మనం అండి పొరగొట్టుకొని వచ్చి, పాస్టర్ నాకు ప్రేయర్ చేయండి, జ్వరం వచ్చింది. ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చినా మనకి ప్రేయర్ చేయండి కొంచెం ప్రేయర్ చేయండి. అది మన ప్రేయర్ యాడ్ వెళ్తుంది. మనం కానీ మన కోసం ప్రేయర్ కోసం వస్తున్నాము, మన ప్రేయర్ ఎక్కడికి వెళ్తుంది? మనం ఇప్పుడు దేవుడికి ప్రేయర్ చేస్తాం, ఆ ప్రేయర్ యాడ్ వెళ్తుంది. ఎవరి కోసం ప్రేయర్ చేస్తాం? ఏంటి చేస్తాం? అదే దేవుడు ఇక్కడ మాట్లాడతాం. ఏమేమో దేవుడు చెప్తున్నారో అది ముందు అన్వేషించండి. మీరు దేవుడి పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు, లేదంటే లేదు. యా కొడుకు మాట్లాడు, ఆ తండ్రి కూడా ఆయన మాట్లాడు.
ఆయన ప్రేయర్ చేసినప్పుడు ప్రేయర్ ఆన్సర్ రాదు, స్టాప్ అయిపోతుంది. మీరు ప్రేయర్ చేస్తే లాభం. హండ్రెడ్స్ థౌజండ్స్ ప్రేయర్, నో రిజల్ట్, అంటే ఫలితం లేదు. ఎందుకంటే మీరు విత్తనాలు ఎత్తడం, దేవుడు పని చేయడం లేదు. మీరు ఏపదో అది స్టార్ట్ చేస్తారు లైఫ్లో. దేవుడి వాక్యం తెలిసింది, బైబిల్ చదువుతారు, ఏమి ఇంకొకరికి చెప్పడానికి ప్రాబ్లం. ఇంకా అలాగే అంటారు, మనకి ఇంకా బాగా తెలియాలంటే ఎక్కడ పట్టుకొని వచ్చేస్తారు. సండే మాది అవుతుంది వర్షపు, రండి. ఇక్కడ ఫస్ట్ పిలిస్తే రారు కదా ఎవరండి, మన ఎత్తాలి. ఆ చెట్టు కొంచెం పెరిగితే ఫలం లేకుండా వచ్చేస్తాయి. ఇంకా దానికి కవర్ చేయాలి కదా. ఆవు తినేస్తుంది, మేక తినేస్తుంది కదా, దానికి కవర్ వేయాలి. అది ఇక్కడ పట్టుకుని వస్తే కవర్ అవుతుంది. అప్పుడు మరి మేక ఆవు తిందు. అప్పుడే చెట్టు పెరిగిన తర్వాత మరి ఆవుకు అందదు ఆ చెట్టు. ఏంటి ఇప్పుడు వరకు మనం ఇంకా సైతానికి జడుస్తూనే ఉన్నాం. దేవుడు ఉన్నాడంటే సైతాన్ ఉంటారాడా? ఎక్కడ దేవుడు అక్కడ సైతాన్ ఉంటారండి. మళ్ళా ఎక్కడ దేవుడు అక్కడ సైతాన్ ఉన్నాడు. అప్పుడు సైతాన్ ఉన్నాడని దేవుడు లేదు. సింపుల్ థింగ్. పోలీసుడు ఉన్నాడంటే దొంగ లేడు. అక్కడ దొంగ ఉన్నాడంటే పోలీసుడు లేడు. కరెక్టా? దొంగ ఎవడు ఏడుస్తాడు? నేను కట్టుకుని వెళ్తాడు. పోలీస్ సైరన్ పోయి అవుతాడు, ప్రకృతుడు ఎక్కడుందా. అలాగే మనం ఒక వీధిలో నడుచుకుని వెళ్తున్నామంటే సైరన్ అనమాట. అది ఏంటి పోయి సైరన్ కుట్టుకుని వెళ్తాం మనం. ఆ స్ట్రీట్లో సైరన్ ఉంటుందా? అలా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు పని చేయాలి. మరోసారి చేయొద్దండి. ఇప్పటి నుంచి రేపటి నుంచి వదిలేండి. రేపటి నుంచి ఎవరు కొత్త వాళ్ళు కలిసినా, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, వాళ్ళకి దేవుడి మాటలు చెప్పాలి, దేవుడు దగ్గర తేవాలి. ఎంతమంది దీనిలో పనిచేస్తారు? చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. పవిత్ర ఆత్మ మీతో పనిచేస్తుంది. ఎంతమంది చేయొద్దున్నారు?